పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్ట్ ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూనియర్ సివిల్ జడ్జి వెంకట సచిన్ రెడ్డి పాల్గొని రాజీ వచ్చిన కేసులను ఇరు వర్గాల ఒప్పందంతో కొట్టివేశారు. సుప్రీంకోర్టు ప్రవేశపెట్టిన లోక్ అదాలత్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా జూనియర్ సివిల్ న్యాయమూర్తి మాట్లాడుతూ సంవత్సరాల పాటు పెండింగ్లో ఉన్న కేసులు కొట్టివేయడానికి లోక్ అదాలత్ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. చిన్న చిన్న సమస్యలతో కోర్టుల చుట్టూ తిరగకుండా ఈ లోక్ అదాలత్ ద్వారా కేసును సామరస్యంగా పరిష్కరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ధర్మారం ఎస్ఐ శీలం లక్ష్మణ్తో పాటు బార్ అసోసియేషన్ సభ్యులు రాజేశం, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీకున్న సమస్యలను మీరు ఎవరితో మీకు సమస్య ఉందో వారితో సామరస్యంగా మాట్లాడుకొని పరిష్కరించుకోవడమే లోక్ అదాలత్ యొక్క ఉద్దేశం. దానివల్ల మీకు మీ డబ్బు మీ సమయం రెండు వృధా అవ్వకుండా ఉంటుంది. లోక్ అదాలత్ రోజు ఇరు వర్గాలు గెలిచినట్టు. మీరు కాంప్రమైజ్ చేసుకొని మీరు సెటిల్ చేసుకుంటే మ్యాటర్ మీరు సామరస్యంగా పరిష్కరించుకుంటే ఇరు వర్గాలు గెలిచినట్టు. అందుకే రాజీ మార్గమే రాజమార్గం అని అంటారు. ఇంకో రకంగా ఇంగ్లీష్లో కూడా చెప్పాలంటే కాంప్రమైజ్ ఇస్ ద బెస్ట్ వే ఫర్ ద పీస్. శాంతియుతంగా మీరు జీవించాలనుకున్నప్పుడు ఈ కోర్టుల చుట్టూ చిన్న చిన్న వాటికి తిరగాల్సిన అవసరం లేదనుకున్నప్పుడు మీకు ఉన్న సమస్యని మీరు సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ఉన్న ఒకే ఒక మంచి అవకాశం ఈ లోక్ అదాలత్. ఈ లోక్ అదాలత్ అనే దాన్ని మీరు సరిగ్గా ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను. అంటే మన పోలీస్ వాళ్ళైనా కానీ కోర్టు సిబ్బంది అయినా ఎవరైనా కానీ మీ సమస్యలను పరిష్కరించుకోవడానికి మా శాయశక్తిలో ప్రయత్నం చేస్తాం. ఇలాంటి ఒక అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని ఇంకొక మిగిలిన వారికి కూడా మీరు చెప్పాలి అని కోరుకుంటున్నాను. ప్రజలు ఇప్పుడు ఈ కోర్టు ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అయితే చాలా వరకు దగ్గర ఇప్పటికీ ఒక 500+ కేసెస్ వరకు మనం లోక్ అదాలత్లో సెటిల్ చేసినామండి. చాలా మంది ఇట్లా లోక్ అదాలత్లో సెటిల్ చేసుకున్న వాళ్ళు మాకు వచ్చిన రిపోర్ట్స్ వచ్చినంత వరకు ప్రకారం వాళ్ళు చాలా ఇప్పుడు హ్యాపీగా బతుకుతున్నారు. పీస్ఫుల్గా దే ఆర్ లివింగ్.